ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతి ఒక నగరం పేరు మాత్రమే కాదు. అది 5 కోట్ల మంది ఆశలు, వేల మంది రైతుల త్యాగాలు మరియు అంతం లేని రాజకీయ పోరాటాల సమాహారం. ఈ కథ 2014లో మొదలై నేడు 2026లో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు అమరావతికి ఒక బలమైన రక్షణ కవచం దొరికింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల భారీ నిధులను ప్రకటించడమే కాకుండా పార్లమెంట్లో విభజన చట్టం సవరణల ద్వారా దీనికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించింది. అంటే ఇకపై రాజధానిని మార్చడం అనేది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు, అది పార్లమెంటు పరిధిలోనికి వెళ్తుంది. ఇది అమరావతి రైతులకు దక్కిన మొదటి పెద్ద విజయం. 2014లో విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి ఒక చిరునామా కావాలని అప్పటి ప్రభుత్వం అమరావతిని ఎంచుకుంది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవలం ప్రభుత్వం మీద నమ్మకంతో 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాల సారవంతమైన భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. సచివాలయం, అసెంబ్లీ పనులు వేగంగా సాగాయి. అప్పట్లో అమరావతి అంటే ఒక గ్లోబల్ సిటీ అవుతుందని అంతా నమ్మారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులను తెరపైకి తెచ్చారు. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతం పిచ్చి మొక్కలతో, అసంపూర్తి భవనాలతో ఒక పాడుబడ్డ నగరంలా మారిపోయింది. భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రోడ్ల మీదకు వచ్చి వారు చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది. మహిళలు, వృద్ధులు సైతం ఎండలో, వానలో పాదయాత్రలు చేశారు. హైకోర్టు అమరావతిని రాజధానిగా ఉండాలి అని తీర్పునిచ్చిన గత ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీన్ని ఆయన ప్లాన్ బి అంటున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కలిపి ఒక 110 కిలోమీటర్ల క్యాపిటల్ క్యారిడార్గా అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న ఈ 3 నగరాలను కలిపి గ్రోత్ ఇంజిన్గా మార్చాలని ఆయన వాదన. గన్ అంటే నా పేరు జగన్ గుర్తు వస్తుందనుకుంటే వేరే పేరు పెట్టుకోండి అని కూడా ఆయన చమత్కరించారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 5 ఏళ్లు 3 రాజధానులు అని ఇప్పుడు కొత్తగా మావిగన్ ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం అమరావతి ప్రాముఖ్యతను తగ్గించడానికే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వైసీపీ కేడర్లో కూడా ఈ కొత్త ప్రతిపాదన కొంత గందరగోళం సృష్టిస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న తరుణంలో వైసీపీ ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లో దీనికి వ్యతిరేకంగా ఓటు వేసి వాకౌట్ చేశారు. ఒకవేళ భవిష్యత్తులో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ తీర్మానం మారుస్తారనే భయం రైతుల్లో ఉంది. కానీ నిపుణుల ప్రకారం ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని చట్టం చేయడంతో ఇకపై రాజధానిని మార్చడం అసాధ్యం. అమరావతి ప్రజల గెలుపు. నేడు అమరావతికి లభించిన చట్టబద్ధత, నిధులు ఆ ప్రాంత రైతుల 1600 రోజుల కన్నీళ్లకు దక్కిన ప్రతిఫలం. జగన్ మావిగన్ ప్రతిపాదన ఒక రాజకీయ ఎత్తుగడగా మిగిలిపోనుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి ఆంధ్రుల ఏకైక చిరునామా మాత్రం అమరావతి అనే నినాదం బలంగా వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.